మహానుభావు అయినటువంటి వాడు. ఈ విధంగా ఆ ద్రుపదుడికి తాను పాంచాల రాజ్యాన్ని అప్పగించేసి తాను స్వర్గస్థుడయ్యాడు. తండ్రి యొక్క ఆదేశాన్ని శిరస పాలన చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఆ ద్రుపదుడు రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు. ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారు తాను ఆ అగ్ని సదృశమైనటువంటి ధర్మం లోపల యమ నియమాలను తెలిసినటువంటి ఈ విధంగా కీర్తిశాలి అయినటువంటి ఆ యొక్క కృపిని తాను పెళ్ళాడి గౌతమ కులం లోపల జన్మించినటువంటిది ఆ యొక్క కృపి, పరాక్రమవంతురాలైనటువంటిది. ఆమె యందు అశ్వత్థామాచార్యుల వారు అనేటువంటి ఆ యొక్క కుమారుణ్ణి పొందుతారు. ఆ పిల్లవాడు పుట్టగానే ఏ విధంగా ఆ శబ్దం చేస్తున్నాడనంటే ఏడుస్తున్నాడు. పుట్టగానే ఉచ్చేస్రవ అనేటువంటి హయం, ఉచ్చేస్రవ అనేటువంటి హయం అంటే దేవలోకంలో ఉంటది. ఆ దేవలోకంలో ఉండేటటువంటి ఆ యొక్క గుర్రం ఏ విధంగానైతే అరుపులు పెడుతుందో ఆ విధంగా అరుపులు పెట్టాడు ఈ యొక్క పిల్లవాడు అశ్వత్థామాచార్యుల వాడు. మానవులు ఏడ్చినట్టు ఏడుస్తలేడట, గుర్రం ఏడ్చినట్టుగా గుర్రము కిలకిల అన్నట్టుగా ఆ పిల్లవాడు అంటున్నాడు. దాన్ని చూసి తర్వాత అక్కడ ఆ దిక్కు విదిక్కులందరికీ కూడా చూసి వాళ్ళు అంటున్నారు కదా, ఈ పిల్లవాడి పేరు ఏమని నామకరణం చేద్దాం అనగానే ఈ పిల్లవాడి పేరు అశ్వములాగా వీడు ఆ యొక్క ధ్వని చేశాడు కాబట్టి వీడి పేరు అశ్వత్థామ అశ్వత్థామ అని ఈ విధంగా ఆ యొక్క నామకరణం చేశారయ్యా. ఈ విధంగా ఆ యొక్క ద్రోణాచార్యుల వారికి బలు సంతోషమైంది. ఆ పిల్లవాడు పుట్టగానే మేధావి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు అక్కడే వాళ్ళు వాసం చేశారు. ఈ విధంగా ధనుర్వేదం అన్ని కూడా తెలిసినటువంటి వాళ్ళు, ఆ మహాత్ములైనటువంటి వాళ్ళు, జమదగ్ని యొక్క పుత్రులైనటువంటి వాళ్ళు పరశురాముల వారి దగ్గరికి బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు, ఆ బ్రాహ్మణులందరికీ కూడా ఏ బ్రాహ్మడు వస్తాడో ఆ బ్రాహ్మడికి అందరికి కూడా ఆయన దానం ఇస్తున్నాడన్న పరశురామదేవుడు. ఈ విధంగా వార్తను విన్నాడు ఈ ద్రోణాచార్యుల వారు. ఆ సమయం లోపల ఆయన ధనుర్వేదం లోపల పారాయణుడైనట్టు ధనుర్వేదాన్ని తెలుసుకున్నటువంటి వాడు, వివిధమైనటువంటి దివ్యాస్త్రాలను పొందినటువంటి వాడు, నీతి శాస్త్రము తెలిసినటువంటి వాడు. ఈ విధంగా ఆ పరశురాముల వారి యొక్క నిపుణతను తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాడు. తర్వాత ఈ విధంగా ఆ పరశురాముల వారు ఎక్కడైతే ఉన్నారో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారయ్యా. ఆ మహా తపస్వి అయినటువంటి వాళ్ళు భరద్వాజ పుత్రులైనటువంటి ద్రోణాచార్యుల వారు ఆ మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళారు. క్షత్రియ కులం ఈ విధంగా ఆ శత్రువులను సంహారం చేసేటటువంటి ఆ భృగునందనుడైనటువంటి ఆ పరశురామ దేవుల వారిని చూశారు. ద్రోణాచార్యుల వారు చూసి ఈ విధంగా అంగిరస కులం లోపల వచ్చినటువంటి వాళ్లను నివేదన చేసి పరశురామ దేవులకు పాదాలకు నమస్కారం చేసి తర్వాత మహా తేజస్వి అయినటువంటి వాడు, ఈ విధంగా క్షత్ర కులాంతకుడైనటువంటి వాడు, ఈ విధంగా విప్ర శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ పరశురామ దేవులను ఆ ద్రోణాచార్యుల వారు మహాద్యుతి అయినటువంటి వాడు అప్పుడు అంటున్నాడు కదా, పరశురాముల వారు నీకు స్వాగతమయ్యా, మీరంతా కూడా కుశలమేనా, ఎందుకు వచ్చావు స్వామి అని అడిగారట. పరశురాముడు అడిగాడు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అనగానే అప్పుడు ఆ భరద్వాజుల వారు ఆ ద్రోణాచార్యుల వారు అంటున్నారు కదా, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా,
నేను ఇక్కడికి వచ్చాను, నా పేరు ద్రోణ ద్రోణ అని పిలుస్తారు స్వామి అని అన్నారు. ఆ సమయం లోపల రాముడు అన్నాడు, పరశురాముడు అన్నాడు, ఓ తపోధనులారా, తపోధనులు హిరణ్యులు, పశువులు, రజతము, తర్వాత ఏమేమి నా దగ్గర ధనం ఉండేనో అదంతా కూడా నేను బ్రాహ్మణులకు ఇప్పటికీ అన్ని ఇచ్చేసాను. తర్వాత అనేకమైనటువంటి పట్టణాలతో కూడినటువంటి సాగర పర్యంతరమైనటువంటి సమగ్రమైనటువంటి భూమిని నేను 21 బారి ఆ భూ ప్రదక్షిణం చేసి, తర్వాత దుష్టమైనటువంటి క్షత్రియులను దమనం చేసి, తర్వాత అదంతా కూడా ఈ భూమినంతా కూడా కాశ్యపుడికి నేను దానం చేశాను. దానం చేసి యొక్క మహేంద్ర పర్వతం మీద ఎక్కి కూర్చున్నా. ఆ మహేంద్ర పర్వతం కూడా కొంచెం జరిగిందట. ఎందుకంటే అది భూమికి తాకవద్దు అనేటువంటి ఉద్దేశం చేత. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దానం ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, అన్ని సమర్థమే. భగవంతుడి దగ్గర అన్ని ఇవ్వవచ్చు, కానీ పరీక్ష చేస్తున్నాడు. ఈ విధంగా అనర్ఘ్యమైనటువంటి నా దగ్గర ఉన్నది ఒకటే, నా యొక్క శరీరము, అనర్ఘ్యమైనటువంటి యొక్క అస్త్రాలు, వివిధమైనటువంటి శస్త్రాలు, ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. నీకేం కావాలో కోరుకో. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ద్రోణాచార్యుల వారు, నా అస్త్రాలు కావన్నా, నా శరీరం కావన్నా, నీకేం కావాలే అని ఈ విధంగా అడిగేటప్పుడు ద్రోణాచార్యుల వారు అంటున్నారు కదా, ఓ భార్గవ, నాకు శ్రేష్టమైనటువంటి యొక్క అస్త్రాలు, వాడి యొక్క ప్రయోగం, వాడి యొక్క సంహారము, వాడి యొక్క రహస్యాలు, సమగ్రమైనటువంటి ఉపదేశం కావాలి స్వామి నాకు. ఈ విధంగా బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ ధనము కంటే మిక్కిలి గొప్పది ఏదంటే ఇదే గొప్పది స్వామి. బ్రాహ్మణులకు ఏది గొప్పది ఏదంటే విద్యనే గొప్పది. కాబట్టి క్షత్రియులకు ఆ పృథివి గొప్పది, ఆ వైశ్యులకు ధనము గొప్పది. ఈ విధంగా ఆ లెక్క పెడితే బ్రాహ్మణులకు ఏది గొప్పదంటే జ్ఞానం గొప్పది స్వామి. కాబట్టి నాకు కావాలి ఆ యొక్క తత్వజ్ఞానం, ఆ శస్త్రాస్త్ర జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారు అడిగారట. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, భార్గవ, పరశురామదేవుడు అదే విధంగా అన్నాడు కదా, సరే అదే విధంగా కానీ అని అన్నారు. ఆ రహస్యమైనటువంటి వ్రత నియమాలన్నీ కూడా చెప్పారు. ఈ విధంగా ఆ ధనుర్వేదం ఏ విధంగా ఆ ధనస్సును బట్టి దాన్ని ఉపయోగించాలి, దాని యొక్క రహస్యం ఏంటిదన్నీ కూడా చెప్పారు. ఈ విధంగా అస్త్రాస్త్ర విద్య లోపల పారంగతుడై తర్వాత ఈ విధంగా సరే నా చిన్ననాటి స్నేహితుడు కదా ఆ ద్రుపదుణ్ణి చూడడానికని అక్కడికి వెళ్ళి బయలుదేరాడయ్యా ఆ ద్రోణాచార్యుల వారు. ఇక్కడ ఎప్పుడైతే ఆచార్యుల వారు అంటున్నారు కదా, చిన్ననాడు ఏమని అన్నాడు, భరద్వాజుల దగ్గర వాడు ఆడుకునేటటువంటి వాడు ఆ ద్రుపదుడు. ద్రోణాచార్యులు ఇద్దరు కూడా కలిసి ఆడుకునేటప్పుడు, ఒరే నాకు గిన రాజ్యం వస్తే అర్ధరాజ్యం నీకు ఇస్తారా అని అన్నాడు. ఈ అర్ధరాజ్యాన్ని పొందు, నువ్వు నేను కలిసి భోగిద్దాం, సంతోషంగా ఉందాం అని అన్నాడు. ఈ విధంగా సరే మరి వాడు ప్రతిజ్ఞనైతే చేశాడు. ఈ విధంగా ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా నా మిత్రుడైనటువంటి వాడు కాబట్టి ఆ బలు దర్పముతో నీ మాటలు అన్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని ఈ విధంగా ఎప్పుడైతే ఆ ద్రుపదుడి
ద్రుపదుడి యొక్క పట్టణానికి వెళ్ళాడు ఈ యొక్క ద్రోణాచార్యుల వారు. అప్పుడు ఈ ద్రోణాచార్యుల వారిని చూసి ద్రుపదుడు అంటున్నాడు కదా, దరిద్రుడు ఎన్నటికీ కూడా రాజు కాలేడు, దరిద్రుడు ఎన్నటికీ కూడా రాజుకు మిత్రుడు కాలేడు. ఓ బ్రాహ్మడా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా వచ్చినవో ఆ దారితోని నువ్వు వెళ్ళిపో అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆ ద్రోణాచార్యుల వారికి కోపం వస్తుంది. ఈ విధంగా నా తండ్రి దగ్గర నువ్వు శిష్యరికాన్ని పొందావు, నా తండ్రి దగ్గరనే నువ్వు విలువిద్యలన్నీ కూడా సంపాదన చేశావు, కాబట్టి నేను నీకు నా శిష్యుల ద్వారానే నిన్ను నేను ప్రతిగ్రహిస్తాను చూడు అని అన్నాడు. ఏ మూఢుడైనటువంటి పాపిష్ఠుడా, నన్ను నువ్వు అవమానం చేస్తావా అని ఈ విధంగా చెప్పారు. ఇక్కడ వైశంపాయనుల వారు మహాభారతం లోపల చెప్తున్నారు, ప్రతాపశాలి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు ద్రుపదుడి యొక్క పట్టణానికి వెళ్ళి ఎప్పుడైతే ఈ విధంగా చెప్పగానే వాడు తిరస్కృతం చేయగానే అక్కడికి వెళ్ళి రోషముతోని ఏం చెయ్యాలో తోచడం లేదు. ఈ విధంగా వాడు ఏమంటున్నాడనంటే ఐశ్వర్య మదముతోని ఆ ద్రుపదుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఓ బ్రాహ్మడా, నీ యొక్క బుద్ధి ఇది సమంజసమైనటువంటిది కాదు అని ఈ విధంగా అంటున్నాడు. ఓ మందాత్ముడా, సంపత్తుతో ఉండేటటువంటి యొక్క రాజులెక్కడా, దరిద్రుడైనటువంటి వాడివి నువ్వెక్కడా, నీకు నాకు ఎంత తేడా ఉంది, కాబట్టి యొక్క లజ్జాన్ని వదిలేసే వెళ్ళు ఇక్కడికి వెళ్ళి అని ఈ విధంగా అంటున్నాడు. ఈ విధంగా కాలం ఎట్లెట్లా గడుస్తుందో అట్లట్లా స్నేహితులు కూడా నశించకపోతారు. ఈ విధంగా కాబట్టి నా యొక్క ఈ సామర్థ్యం నిమిత్తంగా నీ యొక్క స్నేహం అనేటువంటిది, ఇప్పుడు నీ స్నేహం నా స్నేహం కూడా ఏమీ లేదు. ఈ ప్రపంచం లోపల స్నేహం అనేటువంటిది ఎలా ఒక క్షణం మాత్రమే ఉంటుంది అది. కాబట్టి ఈ విధంగా ఆ క్రోధాన్ని మర్దన చేస్తుంది. ఓ బ్రాహ్మడా, పాత స్నేహాన్ని వదిలేయి, కొత్త స్నేహాన్ని ప్రారంభించు. ఈ విధంగా ప్రయోజన నిమిత్తంగా ఈ విధంగా స్నేహాన్ని స్వీకరించు. దరిద్రుడైనటువంటి వాడు ధనికుడికి, అజ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానికి, తర్వాత ఆ యొక్క హేడి అయినటువంటి వాడు శూరుడికి, ఈ విధంగా ఎన్నటికి కూడా వాడు స్నేహితుడు కాలేడు నాయన. ఈ విధంగా అందుకొరకని ఆ యొక్క పాత స్నేహాన్ని నువ్వు త్యాగం చేయి అని అంటున్నాడు. ఎవరికైతే విత్తం ఉన్నదో, ఎవరికైతే ప్రజ్ఞ ఉన్నదో వాడే గురువు అయినటువంటి వాడు. కాబట్టి ఈ విధంగా నువ్వా కృషుడైనటువంటి వాడివి, నీ దగ్గర నా డబ్బు లేదు, నేనా పుష్టుడనైనటువంటి వాడిని, నీకు నాకు ఏ విధంగా స్నేహం గుర్తుతుంది నాయన. కాబట్టి అశ్రోత్రియుడైనటువంటి వాడికి శ్రోత్రియుడికి ఏ విధంగా తేడా ఉంటుందో, రథము లేనటువంటి వాడికి రథికుడైనటువంటి వాడికి ఏ విధంగా స్నేహము కలవదో, అదే విధంగా రాజు అయినటువంటి వాడికి రాజు కానటువంటి వాడికి ఏ విధంగా సంబంధం కలవదో, నీకు నాకు కూడా సంబంధం కలవదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీకు నాకు సంబంధమే లేదు. ఎప్పుడు చిన్ననాటి స్నేహితము, ఎప్పుడు ఆడుకున్నాం బాలకులం మనం. ఓ మందాత్ముడా, వెళ్ళు దరిద్రుడా అని ఈ విధంగా అంటున్నాడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ద్రుపదుడు ఈ విధంగా తిట్టగానే ప్రతాపశాలి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు చాలా క్రోధముతోనే ఒక ముహూర్త కాలం ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఆ మేధావి అయినటువంటి ఆయన అనుకున్నాడు కదా, ఈ విధంగా
విధంగా ఇక్కడి నుండి ఈ పాంచాల దేశం నుండి నేను బయలుదేరుతాను. బయలుదేరి నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళి హస్తినావతికి వెళ్ళాడట. హస్తినావతికి వెళ్ళి నేను నా యొక్క శిష్య సంపత్తుతోనే నిన్ను అణిచేస్తాను చూడు అని ప్రతిజ్ఞ చేసి వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి. తర్వాత ఆ ద్రోణాచార్యుల వారు తన పత్ని అయినటువంటి కృపి మహాబలుడైనటువంటి ఆ యొక్క అశ్వత్థామాచార్యుల వారితోని తన భావమర్ది అయినటువంటి ఆ కృపాచార్యుల వారి ఇంటిలోనే తాను వాసం చేస్తూ ఉన్నాడు. ప్రతాపశాలి అయినటువంటి యొక్క ద్రోణాచార్యుల వారు ఆ కృపాచార్యుల వారికి తెలియకుండా ఈ పాండవులందరికీ కూడా కౌరవులందరికీ కూడా విలువిద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా కృపాచార్యుల వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్లకు నేర్పిస్తున్నారయ్యా. చాలా సంతోషం కలిగింది కృపాచార్యుల వారికి. తర్వాత ఈ విధంగా అభిష్టం సిద్ధి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విధంగా ఒకనాటి సమయం లోపల ఆ పిల్లవాళ్ళందరూ ఆటలు ఆడుతూ ఉన్నారయ్యా. కౌరవులు పాండవులు ఆటలాడడానికని వెళ్ళారు. ఆటలాడడానికని వెళ్ళినప్పుడు ఆ ధర్మరాజు గారు చేతికి పెట్టుకున్నటువంటి ఉంగరము ఒక చెండు అది బావిలో వెళ్ళి పడ్డది. ఆ బావిలో వెళ్ళి పడగానే కుమారులందరూ కూడా అది పెద్ద బావి, ఆ బావిలో వంగి చూస్తూ ఉన్నారు. ఎవరికి కూడా శక్యం కాలేదు. అప్పుడు భీముడు అన్నాడట, నేను నా శక్తి సామర్థ్యంతో నీ బావిలో మునుగుతా, ఆ చెండును ఆ ఉంగరాన్ని తీసుకొని వస్తా పైకి అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే అక్కడి నుండి ద్రోణాచార్యుల వారు వచ్చారు. ద్రోణాచార్యుల వారు వచ్చి చూస్తున్నారట. చూడగానే అప్పుడు వాళ్ళు అన్నారు కదా, వీళ్ళెవరో ఆచార్యులలాగా కనిపిస్తున్నారే అనుకొని అప్పుడు వాళ్ళు అన్నారట, మీ ఈ యొక్క ప్రయత్నానికి ఇదంతా కూడా ధిక్కారం, మీ ప్రవృత్తికే ధిక్కారం. ఈ భరత వంశంలో పుట్టినటువంటి యొక్క మీరు దేవతలా అని అంటున్నారు ఆ యొక్క ద్రోణాచార్యుల వారు. ఈ విధంగా ఆ యొక్క ద్రోణాచార్యుల వారు ఆ కుమారులందరినీ కూడా పిలిచి ఈ యొక్క ఆ ఉంగరాన్ని ఆ చెండును నేను తీస్తాను చూడండి మీరు అని అన్నారు. ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ ఒక అస్త్రాన్ని వేశారు. అస్త్రం అంటే ఏమి? అభిమంత్రణం చేసి వేసేటటువంటిదే అస్త్రం. శస్త్రం అంటే అలాగే వేసేటటువంటిది శస్త్రం. ఈ విధంగా ఒక దానికి ఒక కడ్డి, ఒక పుడకకు దానికి అభిమంత్రణం చేసి వేశారు. అది వెళ్ళింది, బావిలో వెళ్ళి పడ్డది, ఆ చెండుకు వెళ్ళి తాకింది. తాకంగానే దానికి ఇంకొక కడ్డి వేశారు, ఇంకొక కడ్డి వేశారు, ఇంకొక కడ్డి వేశారు, ఇంకొక కడ్డి వేశారు. ఈ విధంగా వాళ్ళని అంటున్నారు కదా, సరే నేను ఇప్పుడు ఈ చెండు తీస్తా, మీరందరూ వెళ్ళిపోతారు, నా జీవనోపాయం ఎలా? మీరు చెండు తీసుకుంటారు వెళ్ళిపోతారు, నన్ను ఎవరు చూసేటోళ్ళు అనగానే అప్పుడు ధర్మరాజు గారు అంటున్నారు కదా, ఆశ్వాసన ఇస్తున్నారు కదా, మీకు ఎంత సంపద కావాలనో అంత సంపద మేమిస్తాం, మీకు అన్న పానీయాలను ఇచ్చి మీకు నేను వ్యవస్థ చేస్తాను అని ఆ ధర్మరాజు గారు ఆశ్వాసన ఇచ్చారు. ఈ విధంగా ధర్మరాజు గారు ఆశ్వాసన ఇవ్వగానే అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు ఆ యొక్క ఉంగరాన్ని, ఆ యొక్క చెండును పైకి లేపారయ్యా. లేపిన తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరెవరు స్వామి అని అడిగారు. మీరెవరు స్వామి అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు కదా, మీ తాతను వెళ్ళి అడుగుండ్రా, నేను ఎవరిని అని చెప్తారు అని అన్నారు. ఈ విధంగా మీ తాతగారికి అన్ని తెలుసు, మీ తాతను వెళ్ళి అడగండి అనగానే వాళ్ళు సీదా వాళ్ళ భవనానికి వచ్చారు. వచ్చేసి అక్కడ కుమారులందరూ కూడా భీష్మాచార్యుల వారితోని ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, స్వామి
మేము ఆటలాడడానికని వెళ్ళాము. ధర్మరాజు గారి యొక్క ఉంగరం బావిలో పడ్డది, ఒక చెండు కూడా పడ్డది. అది మేమందరం కూడా దాంట్లో దిగి తీద్దామని అనుకున్నాము. భీముడు దాంట్లో దిగి తీద్దామని అనుకున్నాడు. అంత లోపల ఒక పరశురాముల వారి యొక్క శిష్యులు వాళ్ళు ఈ విధంగా వచ్చారు. వాళ్ళు ఎవరో మాకు వాళ్ళ పేరు తెలియదు. ఈ విధంగా వాళ్ళు దాన్ని అనాయాసంగా తీసిచ్చారు మాకు. అనగానే ఆ బ్రాహ్మడు ఎలా ఉన్నాడురా స్వామి, ఎత్తైనటువంటి వాడు, వృద్ధుడైనటువంటి వాడు, మహా అస్త్ర జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు అనగానే ఆయన ఎవరో కాదు, సాక్షాత్ ద్రోణాచార్యులేరా అని భీష్మాచార్యుల వారు చెప్తారు. ఆయన ఎక్కడున్నాడో వెళ్దాం పదా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొరకే నేను నిరీక్షిస్తున్నాను, మీకు ఆయన గురువు కావాలని నిరీక్షిస్తున్నానని ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి స్వామి ఈ శిష్యులను మీరు పరిగ్రహించండి, వీళ్లకు విద్యాభ్యాసం నేర్పించండి అనే విధంగా ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తే, మహాభారతం లోపల వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, మహా తేజస్వి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు కురుదేశం చాలా సమృద్ధమైనటువంటిది, ఈ విధంగా నా జీవనానికి ఏమి కూడా కష్టతరము కాదు అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి హస్తినావతికి వచ్చేశారయ్యా, అదే నాగపురం. హస్తినావతికి వచ్చారు. ద్రుపదుడితోని చాలా నాకు అవమానం జరిగింది అని తన పత్ని తన కుమారుడితో సమేతంగా అక్కడికి వచ్చేశాడు. వచ్చేసి తర్వాత ఆ బ్రాహ్మడు ఉచ్చ వృత్తిని పాటిస్తున్నాడు. ఎవరి దగ్గర కూడా ఏమి యాచన లేదు, ఎవరి దగ్గర వెళ్ళేది లేదు, యాచన చేసేది లేదు. శిష్యులు ఏమి ఇస్తారో దాన్ని మాత్రమే పరిగ్రహించాలి. ఈ విధంగా ద్రోణాచార్యుల వారు వాళ్ళు ఆ యొక్క ఉపదేశాలన్నీ కూడా పొందినారు, అస్త్రజ్ఞానం పొందినటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ అశ్వత్థామాచార్యుల వారు కూడా అనేకమైనటువంటి ఆ అస్త్రాలన్నీ కూడా పొందినటువంటి వాళ్ళు. విరామం ఉండేటప్పుడు పాండవులందరికీ కూడా అస్త్ర విద్యను అన్నిట్లను కూడా నేర్పినటువంటి వాళ్ళు అయినారు. ఈ విధంగా గూఢంగా స్వల్పకాలం లోపలనే వాళ్ళందరికీ కూడా ఆ కుమారులందరికీ కూడా ఆ యొక్క విలువిద్యలన్నీ కూడా నేర్పినారు. ఈ విధంగా ఆటలు ఆడుతూ ఉండేటప్పుడు ఆ యొక్క చెండును పైకి తీసినారు. దాన్ని ఇవ్వగానే దాన్ని చూసి కార్య సాధకులైనటువంటి వాళ్ళు వీళ్ళే ఆ యొక్క గురువులు అనే విధంగా వాళ్లను తీసుకొని వచ్చేసి అనంతరం తర్వాత ఆ కుమారులందరూ కూడా అంటున్నారు కదా, ఈ విధంగా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడి యొక్క ముద్రికను ఈ యొక్క ఆ ఆటలు ఆడేటటువంటి చెండును కూడా తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ ఉంగరాన్ని తీశాడు. మాకందరికి కూడా చాలా విస్మయమైంది అని చెప్పగానే భీష్మాచార్యుల వారు సంతోషంగా ఆ యొక్క ద్రోణాచార్యుల వారి దగ్గర వీళ్ళని అప్పగిస్తారు. ఈ విధంగా విధివత్తుగా వాళ్లను శిష్యులాగా తాను స్వీకరిస్తారు ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు ఆ యొక్క ధనుర్విద్యలను అన్నిట్లను కూడా వీళ్లకు ఉపదేశం చేస్తున్నారు. ఈ విధంగా నేను ఆ బ్రహ్మచారి అయి వినయశాలినై జటిల వేషాన్ని ధరించి అగ్ని సన్నిధి లోపల అనేక సంవత్సరాలు కాలము నేను ఆ యొక్క వాసం చేసినానయ్యా. పాంచాల రాజకుమారుడైనటువంటి ఆ యొక్క యజ్ఞసేనుడు ఉన్నాడే, ఆ ద్రుపదుడు నాకు బాల్యం లోపల నాతో పాటు వాడు అధ్యయనం చేసినాడు. ఈ విధంగా భీష్మాచార్యుల వారికి చెప్తున్నాడు. ఈ విధంగా నన్ను వాడు చాలా అవమానించాడు. ఈ విధంగా ఏ భీష్మాచార్యుల వారు నాకు చాలా ఈరోజు చాలా దుఃఖదాయకమవుతుంది అని అనగానే అప్పుడు భీష్మాచార్యుల వారు అంటారు కదా,
నీకు ఏమి భోగాలు కావాలనో అవన్నీ కూడా నేను ఇస్తాను, నీకు ఎన్ని ఆవులు కావాలనో అన్ని ఆవులను ఇస్తాను, అన్నిట్లను తీసుకో, నా కుమారులందరికి కూడా నా మన్మలందరికి కూడా నువ్వు వాళ్లకు మంచి విద్యలను అభ్యాసం చేపివు అని అంటాడు. ఈ విధంగా ఆ యొక్క ద్రోణాచార్యుల వారు వాళ్ళందరికీ కూడా విలువిద్యలను నేర్పిస్తున్నారు. ఒకనాటి సమయం లోపల ఈ ధనాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశం చేత ద్రోణాచార్యుల వారు పరశురాముల వారి దగ్గరికి వెళ్తారు. అక్కడ కాదనంటే తర్వాత ఈ విధంగా వాళ్ళ దగ్గరనే ఆ యొక్క విలువిద్యలన్నీ కూడా సంపాదన చేసుకొని వచ్చారని ఈ విధంగా చెప్తారు. ఓ గంగేయుడా, మనస్సు లోపల నేను ధర్మయుక్తమైనటువంటి విశుద్ధమైనటువంటి దాన్ని నేను ఎవరి దగ్గర కూడా నేను ఏమి యాచించను అని అంటున్నాడు. ఈ విధంగా ధర్మము లోపం కాకుండా నేను చూసుకుంటాను, నేను ఎవరి దగ్గర యాచించను అని అంటున్నాడు. ఈ విధంగా నేనైనా కాని కూడా ధనం యొక్క ఆశ చేత దేవతలతో కానీ బ్రాహ్మణులతో కానీ వర్జితమైనటువంటి నింద పాపిష్టమైనటువంటి యొక్క పరసేవ నేను చెయ్యను అని అంటున్నాడు. ఈ విధంగా ఈ యోచన చేసి నాకు ప్రియమైనటువంటిది మంచిది మాటలు ఆడేటటువంటిది చెయ్యు అనే విధంగా చెప్పగానే అప్పుడు ఆ సోమకరాజు గారు చెప్తారు. ఆ వార్త విని నేను ఆ యొక్క భీష్మాచార్యుల వారు చాలా సన్మానం చేస్తారు. భీష్మాచార్యుల వారు ద్రుపదుడు నిన్ను ఇలా చేశాడా అనే విధంగా కోపంతోని తర్వాత ఆయనను స్వీకరిస్తాడు. తర్వాత ఆ యొక్క ద్రోణాచార్యుల వారు అర్జునుడికి ప్రీతిపూర్వకంగా ఆలింగనం చేస్తాడు. ఎందుకొరకంటే ఆ పాండవుల మధ్య లోపల అర్జునుడు చాలా నేర్పరి అయినటువంటి వాడు, సంతోషంతోని అన్ని కూడా నేర్చుకునేటటువంటి వాడు. కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారు అశ్వత్థామాచార్యులకు చెప్తారు కదా, ఈ అర్జునుడు నీ స్నేహితుడు నాయన, ఎల్లప్పుడు కూడా ఈయనతోని విరోధం పెట్టుకోకు. అశ్వత్థామాచార్యులకు చెప్తారు, ఈయన నీ స్నేహితుడు, నువ్వు ఎప్పుడు కూడా కలిసే ఉండాలి అని చెప్తారు. సరే సరే అని అంటాడు అశ్వత్థామాచార్యుల వారు. ఆలింగనం చేసుకుంటారు. ఒకనాటి సమయం లోపల వాళ్ళు ఈ విధంగా పాండుపుత్రులందరూ కూడా వాళ్ళు ఆ అర్జునుడు తమ గురుపుత్రుడైనటువంటి వాళ్లకు నమస్కారం చేస్తారు. తర్వాత ద్రోణాచార్యుల వారు దివ్యాస్త్రాలను అన్నిట్లను కూడా మానుషాస్త్రాలను అన్నిట్లను కూడా ఈయనకు నేర్పిస్తారు. నీలాంటి సరిసాటి అయినటువంటి వాడు ఇంకొకడు లేడు అని అంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే అనగానే అక్కడ ద్రోణాచార్యుల వారి దగ్గరికి అనేకమైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ వృష్ణులు అందులు అనేకమైనటువంటి రాజులు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చారు శిక్షణ పొందడానికి కొరకని. సూతపుత్రుడైనటువంటి ఆ యొక్క కర్ణుడు కూడా వచ్చాడు, కానీ ఆయనకు విద్యను నేర్పలే. అర్జునుడితో ఎప్పుడు కూడా స్పర్ధ చేసేటటువంటి వాడు దుర్యోధనుడిని ఆశ్రయించినాడు. దుర్యోధనుడిని ఆశ్రయించి ఈ యొక్క పాండవులకు అవమానం చేసినటువంటి వాడైనాడయ్యా. ఒకనాటి సమయం లోపల వీళ్ళు వేటకని వెళ్ళారు. ఆ వేటకని వెళ్ళగానే అక్కడ ఒక కుక్క వీళ్ళ వెంబడి వస్తుంది. ఆ కుక్క రాగానే అక్కడ ఏం జరిగింది అని అంటే గురు పూజ చేయాలని అనుకున్నారు. గురు పూజ లోపల ఆయన ద్రోణాచార్యులు అన్నారు కదా, నీవే శ్రేష్ఠుడవి అని అన్నారు. ఈ విధంగా నువ్వే శ్రేష్ఠుడవి అనగానే ఏకాంతం లోపల చెప్పారు. ఏకాంతం లోపల అప్పుడు అర్జునుడికి భోజనం వడ్డిస్తున్నారు. రాత్రిపూట వడ్డించేటప్పుడు ద్రోణాచార్యులు చెప్పారు కదా, రాత్రిపూట ఈ అర్జునుడికి వడ్డించకూడదు అని అన్నారు. ఒకసారి రాత్రి అయినప్పుడు భోజనం చేస్తున్నప్పుడు గాలి వీచింది. గాలి వీచినప్పుడు అక్కడ దీపం ఆరిపోయింది.
ఇప్పటి లెక్క కాదు. అప్పుడు దీపాలు ఉంటుండే, దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయినప్పుడు నిత్యం లాగానే అలాగే తింటున్నాడు. హస్త ప్రకాశమానమైతుంది అర్జునుడి యొక్క చేతు. ఆ భోజనాన్ని ఇంకా ముందు తాను అలాగే కొనసాగిస్తున్నాడు, ఆపలే. తర్వాత హస్త ప్రకాశం అది ఇంకొకరికి కనిపించకూడదు అని ఆ ద్రోణాచార్యుల వారి యొక్క అభిప్రాయం. కాబట్టి వాళ్ళు అన్నారు కదా, ఒరే ఆపురా అని ఈ విధంగా చెప్పి ఆ రాత్రే ఆయనకు ఆ యొక్క విలువిద్యలన్నీ కూడా నేర్పించినారు. రాత్రి సమయం లోపలనే ఆ యొక్క ధనస్సు అభ్యాసం చేయించినటువంటి వాళ్ళైనారు ద్రోణాచార్యుల వారు. ఈ విధంగా జంకార శబ్దాలన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఒకనాటి సమయం లోపల ద్రోణాచార్యుల వారు పునః అశ్వం లోపల, గజ యుద్ధం లోపల, రథం లోపల ఈ విధంగా ఆ యొక్క ఆ అర్జునుడిని కుశలుల్లాగా చేసి తర్వాత ఈ విధంగా అంటున్నారు కదా, ఆ అర్జునుడికి గదా యుద్ధం లోపల, ఖడ్గ యుద్ధం లోపల, తోమర యుద్ధం లోపల, ప్రాస యుద్ధం లోపల ఈ విధంగా సంకీర్ణ యుద్ధం లోపల అర్జునుడికి శిక్షణనిచ్చినటువంటి వాడైనాడు ఆ యొక్క ద్రోణాచార్యుల వారు. అనేక విద్యలన్నీ కూడా నేర్పించారు. ఈ విధంగా సహస్ర సంఖ్యాకమైనటువంటి రాజులందరూ కూడా అక్కడ వచ్చి చూస్తున్నారు. శస్త్రధారులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ద్రోణాచార్యుల వారు శిక్షణను ఇచ్చేటప్పుడు ఆ నిషధాదుడైనటువంటి హిరణ్యధను అనేటువంటి వాడి యొక్క కొడుకు ఏకలవ్యుడు. హిరణ్యధను అనేటువంటి వాడి కొడుకు ఏకలవ్యుడు. ఆ ఏకలవ్యుడు ఒకసారి ఏం చేశాడనంటే, వాడు ద్రోణాచార్యుల వారి దగ్గర శిక్షణ పొందాలి అని అనుకున్నాడు. కానీ ద్రోణాచార్యుల వారు నేను బద్ధుడనయ్యాను, భీష్మాచార్యుల వారు నా మనుమలకు మాత్రమే నువ్వు యొక్క విద్యను అభ్యాసం చేయించాలని అన్నారు. కాబట్టి నేను వేరే వాళ్లకు నేను శిక్షణను ఇవ్వను అనగానే, నువ్వు నిషధపుత్రుడైనటువంటి వాడివి, నువ్వు శిష్యుడికి యోగ్యుడైనటువంటి వాడివి కావు అనగానే ఈ విధంగా వాడేం చేశాడంటే, ద్రోణాచార్యుల వారిదే ఒక మన్ను ముద్దతోనే ఒక ప్రతిమను చేసి దాని ముందర వాడు ఆ యొక్క విద్యను నేర్చుకున్నాడు. ఈ విధంగా ఒకనాటి సమయం లోపల ఈ వేటకని వెళ్ళారు. ఆ వేటకని వెళ్ళేటప్పుడు వీళ్ళ వెనుక ఒక కుక్క వచ్చిందయ్యా. ఆ కుక్క రాగానే ఆ కుక్క నోటి యందు 7 బాణాలను దించాడు ఏకలవ్యుడు. కానీ కుక్కకు మాత్రం ఎక్కడ కూడా హాని జరగలే. దాన్ని చూశారు, ఆశ్చర్యపోతున్నారు అందరు కూడా. ఏమిది? కుక్క ఏకలవ్యుడిని చూసి మొరిగింది. మొరగగానే వాడు శబ్దవేది విద్య అక్కడ వాడి దగ్గరికి రాలే, మొరగలే. ఎక్కడో దూరంగా ఉండి మొరిగేస్తుంది. ఎక్కడో దూరంగా ఉండి మొరిగేటటువంటి ఆ యొక్క కుక్కకే 7 బాణాలను సంధించి వేశాడు ఆ యొక్క ఏకలవ్యుడు. శబ్దవేది విద్య వాడికి. ఈ విధంగా వాడెలా ఉన్నాడు? నల్లగైనటువంటి వాడు, కృషుడైనటువంటి వాడు. ఈ విధంగా కృష్ణాజనాన్ని ధారణ చేసినటువంటి వాడు. వాడిని చూసి ఎప్పుడైతే మొరగగానే వాడు దాన్ని నోటి యందు 7 బాణాలను దించగానే పాండవులందరూ కూడా విస్మయం చెందుతున్నారు. అది పరిగెత్తుకుంటూ వచ్చేసి పాండవుల దగ్గరికి వచ్చేసింది. పాండవుల దగ్గరికి రాగానే పాండవులందరూ అంటున్నారు కదా, చూడు స్వామి, ఓ గురు, నువ్వే సమర్థుడైనటువంటి వాడివి అర్జున, విలువిద్యల లోపల నీకంటే సరిసాటి అయినటువంటి వాడు ఇంకా ఎవ్వడు లేడు అని అన్నావా లేదా? మరి ఇప్పుడు ఉన్నాడా వీడు ఏకలవ్యుడు? ఎలా మరి అనగానే
సరే వెళ్దాం పదా, వాడు ఎక్కడ ఉన్నాడో వెళ్దాం పదా అని అన్నాడు. ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు ఆ హిరణ్య ధను యొక్క పుత్రుడైనటువంటి వాడు ద్రోణాచార్యులే నా గురువు అని అనుకున్నాడు. ఈ విధంగా వాళ్ళ దగ్గర వాడు పరిశ్రమ చేసి వాడు ఆ యొక్క శిష్యరికాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఏకలవ్య, నిజంగా నువ్వు నా యొక్క శిష్యుడవేనా అని ద్రోణాచార్యుల వారు అడిగారు. అడగగానే, ఏమి స్వామి, మీ యొక్క ప్రతీకను పెట్టుకున్నాను, మీ యొక్క బొమ్మనే పెట్టుకొని నేను దాని ముందరనే నేను యొక్క అస్త్ర విద్యను శస్త్ర విద్యను అన్నిట్లను కూడా నేర్చుకుంటున్నాను. అలాగైతే నువ్వు నాకు గురు దక్షిణను ఇవ్వాలి అనగానే చాలా సంతోషమైందట ఏకలవ్యుడికి. ఆహా, నా గురువే నాకు దక్షిణ ఇవ్వు అని అడుగుతున్నాడైతే ఎంత సంతోషం అని అన్నాడు. ఏమి కావాలో కోరుకోండి స్వామి, మీరు ఏది అడిగితే నేను అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు ఒక ముహూర్త కాలం విచారం చేశారు. విచారం చేసి ఈ విధంగా అంటున్నాడు కదా, ఒరే, నీ యొక్క ఏదైతే పెద్ద నేలుందో ఆ పెద్ద నేలు నువ్వురా అని అన్నారు. అప్పుడు సరే స్వామి, మీరు అడగడము నేను ఇవ్వకపోవడం అని అన్నాడు. ఏకలవ్యుడు ఆ ఖడ్గాన్ని తీశాడు. ఖడ్గాన్ని తీసి తర్వాత గురువులకు నమస్కారం చేసి ఆ యొక్క ఆ బ్రొటనేలును తీసి వాళ్ళ చేతిలో పెట్టాడయ్యా. విధివత్తుగా వాళ్లకు నమస్కారం చేసి వాళ్లకు పూజలను చేశాడు. వాళ్ళ ఎదుట నిలబడ్డాడు ఆ యొక్క ఏకలవ్యుడు. చూసావా అర్జున, శిష్యుడంటే ఎలా ఉండాలో చూసావా అని ఈ విధంగా చెప్పాడు. బహు సంతోషమైంది. అర్జునుడు అన్నాడు కదా, అర్జునుడికి అన్నాడు, ఇక నీకు సరిసాటి అయినటువంటి వాడు ఎవడు కూడా లేడురా అని అన్నాడు. ఈ విధంగా సత్యసంధుడు అయినటువంటి వాడు ఆ యొక్క నిషధపుత్రుడైనటువంటి ఆ యొక్క ఏకలవ్యుడిని చూసి ద్రోణాచార్యుల వారు సరే అని ఆయనకి ఆశీర్వాదం చేసి అక్కడికి వెళ్ళినారు. తర్వాత ముందర వాడు 4 వేళ్లతోని ఆ యొక్క యుద్ధాన్ని చేసినటువంటి వాడైనాడు. కానీ 5 వేళ్ళుంటే ఆ యొక్క పటుత్వం వేరే ఉంటుంది, 4 వేళ్ళుంటే పటుత్వం ఉండదు. కాబట్టి ఈ విధంగా అర్జునుడు చాలా సంతోషంతో తనకి ఏదైతే మనోజ్వరం ఉందో ఆ మనోజ్వరం వెళ్ళిపోయింది. తర్వాత ద్రోణాచార్యుల వారు తాను చెప్పినటువంటి సత్యవచనం ఏదైతే ఉందో దాన్ని సత్యం చేశారు. ఈ విధంగా అర్జునుడి కంటే శ్రేష్ఠుడైనటువంటి ధనుర్ధారి లేదు అని ఈ విధంగా ఘంటాఘోషంగా చెప్పినటువంటి వాళ్ళైనారు. ఈ శ్రీమన్మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి 31-अधिकशततमोऽध्यायः సంభవ పర్వణి 19-अशीतितमोऽध्यायः. శ్రీకృష్ణార్పణమస్తు.